నాకెందుకో ఎల్లుండు ఇంగ్లాండ్ మీద సెకండ్ టెస్ట్ జరుగుతుంది కదా, ఈ సెకండ్ టెస్ట్లో ఇండియా గెలిచిద్దాం అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే మనం వాళ్ళకి టార్గెట్ ఎంత ఇచ్చాం, 371 టార్గెట్ ఇచ్చాం కదా. దాని తర్వాత ఎన్ని వికెట్లు తీసాం, వాళ్ళే 5 వికెట్లు తీసాం. మరి ఈ మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏమంటారు? ఫస్ట్ జైస్వాల్ 4 క్యాచ్లు, దాని తర్వాత మిగతా 3, టోటల్గా 7 క్యాచ్లు మిస్ చేసాం. బ్యాటింగ్లో చూసుకుంటే ఆ 4 తప్ప మిగతా ఎవరు కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. దాని తర్వాత బౌలింగ్లో సెకండ్ ఇన్నింగ్స్లో బుమ్రాకి ఒక్క వికెట్ కూడా పడలేదు. దాని తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ చూసుకుంటే 6 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ఇవే కదా కారణం. ఇన్ని కారణాలు పెట్టుకొని కూడా మనం వాళ్ళ 5 వికెట్స్ తీసి 371 టార్గెట్ ఇచ్చాం. మరి వీటిల్లో కొన్ని రెక్టిఫై చేసుకుంటే చాలు మన వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్లో వాళ్ళ మీద గెలిచే ఛాన్స్ ఉంటుంది మనకి. అయితే మరి ఫస్ట్ వీటిల్లో ఏదైతే మనం తప్పులు చేసామో వీటిలో రెక్టిఫై చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటే, ఒకటి ఫస్ట్ మాట్లాడదాం క్యాచ్ల్లో. మొత్తం 7 క్యాచ్లు మిస్ చేసాం కదా. సో మరి సెకండ్ మ్యాచ్లో కూడా 7 క్యాచ్లు మిస్ చేస్తాం మనం. ఎట్టి పరిస్థితుల్లో 7 క్యాచ్లు మిస్ చేసే ఛాన్సే లేదు. సో మహా అయితే 1 or 2 లేదంటే ఇంకో 3, మహా అయితే 3 క్యాచెస్ మిస్ చేసాం అనుకోండి. ఆ 4 క్యాచెస్ అంటే 4 వికెట్స్ మన చేతిలోకి వచ్చినట్టే కదా. సో అది ఆ మిస్టేక్స్ని కనుక రెక్టిఫై చేసుకోగలిగితే కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతాం. దాని తర్వాత ఒకవేళ బుమ్రా ఉండడం అంటున్నారు. సో ఒకవేళ బుమ్రా లేకపోతే అతని ప్లేస్లో వచ్చే ఏదో ఒక బౌలర్ ఉంటాడు కదా, ఆ బౌలర్ కనుక ఇంకొక 2 ఇన్నింగ్స్లో కలిపి ఒక 5 వికెట్లు తీసుకుంటే బుమ్రా రీప్లేస్ అయినట్టే కదా. దాని తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ కనుక 6 ఎకానమీతో కాకుండా ఒక 4 ఎకానమీయో 5 ఎకానమీతో బౌలింగ్ చేసినా సరే అక్కడ కొంచెం రెక్టిఫై అయినట్టే కదా. దాని తర్వాత బ్యాటింగ్లో చూసుకుంటే ఆ 4 కాకుండా మిగతా వాళ్ళ నుంచి కొంచెం కాంట్రిబ్యూషన్ వస్తే దాంట్లో కూడా బ్యాటింగ్లో కూడా రెక్టిఫై అయినట్టే కదా. సో ఇక్కడ ఇన్ని తప్పులు చేసినా సరే మనం 5 వికెట్ల తేడాతో మాత్రమే ఓడిపోయాం. రేపు ఈ తప్పుల్ని రెక్టిఫై చేసుకుంటే మరి మన చేతిలోకి రాదా మ్యాచ్? సో ఖచ్చితంగా మన చేతిలోకి వచ్చింది అనిపిస్తుంది. సో కాబట్టి నా ఒపీనియన్ అయితే రేపు సెకండ్ టెస్ట్లో ఇండియానే గెలిచిద్ది అని అయితే నాకు అనిపిస్తుంది అనమాట. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో మరి తెలియాలంటే ఏం చేయాలా? కామెంట్ చేయాలి కదా. సో కింద కామెంట్ చేయండి.